రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా తెలుసుకోండి, ఇంకా ఆ వైసీపీ మాయలో ఉండొద్దండి. ఇంకా వైసీపీ ప్రజలు, వైసీపీ ఉన్నటువంటి ఆ అభిమానులు ఈ విషయాన్ని కూడా ట్రోల్ చేస్తూ మేమేదో తప్పు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఇది మేము చెప్పేటువంటి విషయం కాదు. భారత యొక్క ప్రముఖమైనటువంటి దర్యాప్తు సంస్థ అయినటువంటి సిబిఐ చెప్పినటువంటి విషయం. అయ్యా, ఈ 68 లక్షల కేజీల నెయ్యి కేవలం కెమికల్ నెయ్యి అయ్యా. దీన్ని టీటీడీకి సప్లై చేసింది ఫలానా శ్రీ వైష్ణవి డైరీ. ఇది కేవలం రూల్స్కి విరుద్ధంగా ఏర్పడేటువంటి డైరీ. కేవలం వైసీపీ వాళ్ళు ఈ కుట్ర చేయడానికి ఏర్పాటు చేసిన డైరీ. దీన్ని కూడా ఏఆర్ డైరీ అనేటువంటి పేరుతో టెండర్ తీసుకొని శ్రీ వైష్ణవి డైరీ అనేటువంటి వాళ్ళు బోలేబాబా అనే అతని దగ్గర నుంచి నెయ్యి తెప్పించామని చెప్పేసి చెప్తూ టీటీడీకి సప్లై చేశారు. బోలేబాబాకి అంత నెయ్యి సప్లై చేసేటువంటి కెపాసిటీ లేదు, శ్రీ వైష్ణవికి అంత నెయ్యి సప్లై చేసే కెపాసిటీ లేదు, ఏఆర్ డైరీకి కూడా అంత నెయ్యి సప్లై చేసేటువంటి కెపాసిటీ లేదు. అక్కడ ఆవులు లేవు, పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి మాత్రం వచ్చింది. ఏమి నెయ్యి అయ్యా అంటే అది కెమికల్ నెయ్యి. కాబట్టి ఆ హిందువుల యొక్క మహాప్రసాదమైనటువంటి లడ్డుని కల్తీ చేసి హిందువుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అధపాతాళానికి తొక్కేశాడు, ఇంకా కూడా తొక్కుతాడు. ఏమి కంగారు పడద్దండి, వైసీపీ వాళ్ళు ఏం తొందరపడద్దు. 29లో వస్తాం, 69లో కూడా మీరు రాలేరని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీ అందరి ద్వారా, ఆంధ్ర ప్రజలందరి ద్వారా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ఇన్ఛార్జి బూసా రామాంజనేయులు గారికి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.